దేశంలో ఉంది. రాజ్యాంగం కల్పించింది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈనాడు చాలా మంది ప్రవర్తిస్తూ ఉన్నారు. క్రైస్తవ మతం అంటే, క్రైస్తవ మార్గం అంటే అది ఏదో పరాయి దేశపు మతముగా చిత్రీకరిస్తూ ఉన్నారు. ఈ దేశ మూల నివాసులము మేము, ఈ దేశ భారత పౌరులు మేము మా ఇష్ట ప్రకారంగా ఏ మతాన్నైనా ప్రకటించుకుంటాం, మా ఇష్ట ప్రకారంగా ఏ మతాన్నైనా అనుసరిస్తాం. మీకు ఇష్టమైతే సహకరించండి, లేకపోతే మౌనంగా ఉండండి. కానీ ఇది ఘోరం. క్రైస్తవ సమాజం మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ దాడులను అరికట్టాలని మేము ఈనాడు రోడ్డుకి ఎక్కడం జరిగింది. క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులను అరికట్టకపోతే దానికి చాలా మూల్యం చెల్లించుకుంటారు. ఒకవేళ రాజ్యాలు, అధికారాలు, చట్టాలు మీ చేతిలో ఉండవచ్చు. న్యాయాధిపతి అయినటువంటి దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు, ఆయన సర్వోన్నతుడైన దేవుడు. ఆయన తీర్పు తీర్చక మానడు. కాబట్టి